నామానికి వందనాలు. మరి దైవజనులకు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం ఇచ్చిన రవణకు అందరికి వందనాలు. నేను క్లుప్తంగానే చెప్తాను. యాక్చువల్గా మేము విలేజ్లో ఉండేవాళ్ళము. ఇక్కడికైతే 2015లో రావడం జరిగింది. సో దేవుడు మేము విలేజ్లో ఉన్నప్పుడు మామూలుగా చర్చికి వెళ్ళే వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, దేవుని వాక్యం చదువుకునే వాళ్ళం, మామూలుగా ఉండేది. సో అక్కడ మనం ఆరాధన వాక్యంలో చూసిన విధంగా మేము అక్కడ ఒక మందిరం కట్టాలని ఎంతో ఆశ ఉండేది మాకు అక్కడ. సో ఫస్ట్ యాక్చువల్గా మా ఫ్యామిలీలో నేను దేవుని నమ్ముకోవడం జరిగింది 2003వ సంవత్సరంలో. ఆ తర్వాత మా చెల్లి కూడా ఇక్కడే ఉంది. సో తను నేను ఇద్దరం కలిసి దేవుని నమ్ముకున్నాం. అప్పటికి మా నాయన మా అమ్మ దేవునికి రాలేదు. సో మా నాయన ఏం చేశాడంటే ఆయన మామూలుగా వేరే పూజలు అవి చేసేవారు. సో మీరు ఇక్కడ ఏదో కొత్తగా చేస్తున్నారని చెప్పేసి మాకు పక్కన ఒక చిన్న డేరా వేసాడు, అక్కడ మీరు ప్రార్థన చేసుకోవాలని. మా ఊళ్ళో మందిరం లేదు. మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. బస్ రూట్ అదేం లేదు, ఇప్పటికీ లేదు, అప్పుడు ఇంకా ఘోరం. సో మా అయ్యగారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు, ప్రైజ్లాడ్ అయ్యగారు. మరి మేము 5 కిలోమీటర్ల దూరాన నేను మా చెల్లి ఇద్దరమే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. మరి కాలువ దాటుకుంటూ కొండలు బండలు అవన్నీ ఎక్కుంటూ వెళ్ళే వాళ్ళము. ఆ రకంగా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత మా అమ్మ, మా ఫ్యామిలీ అందరం కూడా దేవుని నమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత మరి విలేజ్ దూరం అవుతుందని చెప్పేసి మా అబ్రాహ్మ అయ్య గారు మా మధ్యలో ఉన్నారు, చాలా సంతోషం. అయ్యగారు కూడా అక్కడే ఒక చిన్న మరి హట్టు ఇట్లా తాటికమ్మలతోటి దానిలాగా వేసుకునే వాళ్ళం. సో నాకు చాలా ఇష్టం మందిరం అంటే. నేను మందిరంలో ఉండేవాడిని, చిన్న చిన్న చెక్కలు తీసుకొని సిలువ చేసేవాడిని, ఇవన్నీ చేసేవాళ్ళం. ఈ సమ్మర్ అయిపోయి మళ్ళీ రైనీ సీజన్ వస్తున్నప్పుడు మేము అందరం కూడా వెళ్ళిపోయి ఆ తాటికమ్మలన్నీ కొట్టుకొని ఎడ్ల బండి మీద వేసుకొని అవన్నీ వచ్చి మరి ఆ తాటి చెట్లను నరికి వాటిని 2గా చీల్చి వాటితోటి ఇవన్నీ చేసేవాళ్ళము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆ రీతిగా మేము విలేజ్లో ఉన్నప్పుడు చక్కగా దేవుడు మమ్మల్ని అట్లా నడిపించాడు. 2015వ సంవత్సరంలో మేము అనుకోకుండా విలేజ్ నుంచి మరి ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు మేము అందరం కూడా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి చర్లపల్లిలో ఉండడం జరిగింది. అప్పటికి మా అబ్రాహ్మయ్య గారు ఒక 6 నెలలు పాపం విలేజ్ నుంచి 100 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు మా కోసం. మేము అక్కడ కొత్తగా ఇల్లు ఒకటి తీసుకుంటే ఆ ఇంట్లోనే దాదాపు 6 నెలలు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడి మరి పొద్దున అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ కంప్లీట్ చేసేవారు. సో ఆ రకంగా అయిపోయిన తర్వాత ఆయన ఒక 6 మంత్స్ వచ్చేసి ఇక నేను రాలేను, మరి ఇక్కడ మేము కూడా అన్నాం, అయ్య గారు మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా, ఎవరన్నా ఉంటే దైవజనులు ఉంటే చెప్పండి అన్నప్పుడు మరి దైవజనులు లివింగ్స్టన్ అయ్య గారితో మాట్లాడి వాళ్ళకు మమ్మల్ని పరిచయం చేయించి మరి అయ్యగారు కూడా ఆ ప్రాంతానికి వచ్చి మా ఫ్యామిలీని చూసి మరి పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పేసి అప్పుడు మరి మా అయ్యగారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా అప్పటికి ఊర్లో ఉన్నప్పుడు కాస్త కూస్తో మందిరం ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా లేదు. మరి అయ్యగారు కూడా ఏదో ప్లాన్ చేద్దామనేటటువంటి ఒక థాట్లో వాళ్ళు ఉన్నారు. మరి అప్పటికి మేము రెంట్లు తీసుకొని ప్రార్థనలో చేస్తుండే వాళ్ళం. దాదాపు ఒక 2015 సంవత్సరం నుంచి 2018 ఆ సమయం వరకు కూడా మరి రెంట్లు తీసుకొని ప్రేయర్ పెట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము విలేజ్లో ఉన్నప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మా జీవితాలని అద్భుతంగా మార్చాడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని ఆత్మీయ స్థితిలో బలపరిచాడు. దేవుని ఎలా ఆరాధించాలి, ఆయన వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, ఇవన్నీ విషయాలు కూడా మేము చక్కగా నేర్చుకున్నాం. ఊర్లో ఉన్నప్పుడు మేము అంటే వీక్లీ చర్చికి వెళ్ళే వాళ్ళం అంతవరకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కటి విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. మరి రవణ కానీ, గాబ్రియల్ అన్న, ఆనంద్ అన్న, శేఖర్ అన్న, కృష్ణ అన్న, మరి అజయ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వీక్లీ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వచ్చి నేనైతే నిజంగా అసలు ఇట్లా ఉంటుందా. అప్పటికి మేము దేవుని నమ్ముకొని ఒక మరి 2003 నుంచి 2010 ఒక 10-12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి నేను మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క
నిజమైనటువంటి దేవుడు నిజమైనటువంటి వాడు, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన నుంచి ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోవాలో మేము అన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం. దేవుడు మమ్మల్ని అందరినీ చక్కగా దీవించాడు. మరి ఆ తర్వాత మేమందరం కూడా ఒక స్థలాలకు తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దైవజనులు కూడా మరి ఇక్కడ నా స్థలం తీసుకొని మందిరం కట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. మరి చేసినప్పుడు ఫస్ట్ అవుట్ ఆఫ్ మా కాలనీకి అవతల చూసాం కానీ దొరకలేదు. చివరికి మా కాలనీలోనే దొరికింది. మరి దైవజనులు చాలా చక్కగా ప్రయాసపడి ఆ మందిరాన్ని కట్టారు, చక్కటి మందిరాన్ని కట్టారు. మేము మరి మాకు సమీపంగానే ఆ మందిరం. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఊర్లో ఉన్నప్పుడు మేము ఎంతగానో ప్రయాసపడేవాళ్ళం, నీ చిత్తం ఇక్కడ ఉంది ప్రభువా, ఇక్కడ కట్టించావు మాకు. ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. సో ఎంత సమయం దొరికితే అంతా దేవుని సన్నిధిలో గడపడానికి మేమందరం కూడా వెళ్తుంటాం. మరి ఈ విషయాలు ఆత్మీయంగా దేవుడు మమ్మల్ని తన వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరిచాడు. ఆ తర్వాత మరి అయ్యగారు అమ్మగారు కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు పెద్దగా ఎవరు తెలియదు ఇక్కడ హైదరాబాద్లో. మరి మాకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా దైవజనులు అమ్మగారు కానీ ఇన్స్టెంట్గా మేము ఫోన్ చేస్తే వాళ్ళు రావడము, మాకు అడ్వైజ్ ఇవ్వడము, మరి హాస్పిటల్స్ విషయంలో కానీ వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులతోటి మమ్మల్ని పరిచయం చేసి అన్ని విషయాలుగా మమ్మల్ని బలపరిచారు. మరి ఆయన యందు చక్కటి సహవాసంగా దేవుడు మమ్మల్ని ఇక్కడ దైవజనులతో ఉంచినందుకు మాకు చాలా సంతోషం. మరి ఆ తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనిస్తున్నాను, దేవుడు ఈ యొక్క సంఘ సరిహద్దులను విశాలపరుస్తూ రావడం జరిగింది. మరి అక్కడ షారోన్ ప్రార్థన మందిరం నిర్మించబడింది. ఆ తర్వాత మరి ఆలేరులో రిట్రీట్ సెంటర్ కట్టడము, మరి కొద్ది రోజుల క్రితమే మనం ఇక్కడ స్థలం తీసుకోవడము, ఇవన్నీ కూడా దేవుడు చక్కగా యొక్క సంఘ సరిహద్దులను విశాలపరుస్తూ మరి దైవజనులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ, అనేకులకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ, అనేక ఆత్మలు తన వైపు తిప్పుతూ, ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ దేవుడు తన యొక్క సన్నిధిని ఉంచి అందరిని దీవిస్తున్నాడనే విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. మరి వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మరి 2015 సంవత్సరం నాకు పెళ్ళైంది. నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు నా వైవాహిక జీవితంలో, నా బాల్య జీవితంలో మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నా పిల్లలకు, నాకు ఒకప్పుడు నాకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను బీటెక్ చేశాను. బట్ ఆల్మోస్ట్ ఒక 10 years దాకా నాకు జాబ్ లేని స్థితిలో ఉన్నప్పుడు చక్కటి ఉద్యోగాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. సో ఏం జరిగినా దేవునికి మహిమ, దేవునికే కృతజ్ఞతలు. మరి దేవుడు అనేకమైనటువంటి మేలులు మాయడలా చేసి ఈ యొక్క గొప్ప విశాలమైనటువంటి యొక్క సంఘ సహవాసంలో నిలిపినందుకు ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మా కోసం ఎంతో ప్రయాసపడినటువంటి దైవజనులు మరి అయ్యగారికి అమ్మగారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మా కోసము అన్నలాగా మాకు ఏ ఆపదైనా వచ్చి మాకు ధైర్యపరిచేటటువంటి మా అన్నలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవజనులకు మరి దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించినందుకు మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నకు మరి అదేవిధంగా రాజేష్ అన్నకులందరికీ కూడా మరి నాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరి సమయం క్షమించండి. దేవుడు సాక్షి. ఇంకా ఎక్కువ సమయం లేదు, దయచేసి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్స్ కూడా ఉన్నారు. ఈ యొక్క సహవాసం ద్వారా